ప్రైజ్ లార్డ్. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. చెడు పనులు చేసి ఒంటరివారిగా మిగిలిపోయేవారు కొందరైతే, మంచి పనులు చేసి ఒంటరివారిగా మిగిలిపోయేవారు కొందరుంటారు. సమాజంలో చాలామందికి మంచి నచ్చదు, సరిచేస్తే ఒప్పుకోరు, ఒంటరివారిగా చేసేస్తారు, వారిని వెలివేస్తూ ఉంటారు, వారిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. భక్తుల జీవితంలో, చాలామంది జీవితంలో ఇవే జరిగాయి. అందరితో కలిసిపోయి వారితో పాటు లోకానుసారమైన జీవితాలు జీవిస్తూ పాపపు కార్యాలు చేస్తున్నప్పుడు చాలామంది చుట్టాలు, పట్టాలు, స్నేహితులు మసలొచ్చు, మనతో ఉండొచ్చు. కొన్నిసార్లు సత్యం కొరకు నిలబడినప్పుడు అందరూ మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు, మనల్ని వెలివేయచ్చు, మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. అయితే ప్రవహిస్తున్న వాగ్దానం ఏంటంటే, ఒకవేళ నువ్వు నీతిని బట్టి హింసించబడుతూ పరిశుద్ధత కొరకు కనుక నువ్వు శ్రమ అనుభవించి ఒంటరిదానివి, ఒంటరివాడివి అయిపోతే నువ్వేం భయపడాల్సిన పని లేదు. ప్రభు కొరకు ఒంటరిగా చేయబడితే నువ్వు 1000 మంది అవుతావు, అంటే 10 అవుతావు. దేవుడు నిన్ను ఒంటరివాడిగా మిగిల్చడం దాని అర్థం. మనందరికీ తెలిసి యోసేపు నీతి కొరకు నిలబడ్డాడు, పరిశుద్ధత కొరకు నిలబడ్డాడు. ఇంట్లో, బయట, సమాజంలో, తనున్న చోట్లలో ఎక్కడికి వెళ్ళిన తనకు పోరాటాలు ఎదురొచ్చాయి, శోధనలు ఎదురొచ్చాయి, నీతి కొరకు నిలబడలేని పరిస్థితులు వచ్చాయి. కానీ నీతిని తప్పలేదు, దేవునికి భయపడుతూనే బ్రతికాడు. నీతిని వదిలిపెట్టకుండా, పరిశుద్ధతను వదిలిపెట్టకుండా నిలబడ్డాడు. ఒంటరివాడిగా మిగిలిపోయాడు కొన్ని సందర్భాల్లో, కానీ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు, దేవుడు అతను నడిపించాడు. అతడు ఒంటరివాడే అయినప్పటికీ కూడా ఒకానొక రోజు వచ్చినప్పుడు అతడు 10,000 మంది కంటే అధికమైన వ్యక్తిగా మారిపోయాడు. దేవుడు అతనికి అభివృద్ధినిచ్చాడు, క్షేమాన్ని ఇచ్చాడు. మనుషులను కోల్పోతే తిరిగి తన్ను ప్రేమించే మనుషుల్ని ఇచ్చాడు, తనకు సేవ చేసే మనుషుల్ని ఇచ్చాడు. తాను ఎరగని వారు తనకి సేవ చేసేవారిగా, తాను ఎరగని వారు తనను ప్రేమించేవారిగా దేవుడు చేశాడు, విస్తరింపచేశాడు. మన జీవితంలో కూడా దేవుడు అట్టి కార్యం చేయగలిగిన వాడు. తగిన కాలమందు ఆయన ఈ కార్యం త్వరపెడతాడు. నాకెవరూ లేరని బాధపడుతున్నావా? నీకున్న నిస్సహాయ స్థితిని బట్టి, నీకున్న బలహీనతలను బట్టి, నీకున్న అనారోగ్యాలను బట్టి, నీకున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి, నీకున్న బేదరికాన్ని బట్టి, నీకున్న దీనస్థితిని బట్టి, ఒకవేళ నువ్వు ఒంటరిదానిగా, ఒంటరివాడిగా మిగిలిపోయావా? నువ్వు ఎప్పటికీ ఒంటరిదానివి కాదు. ప్రభు నీతో ఉన్నాడు. ప్రభు మనతో ఉన్నప్పుడు మనం ఒంటరి వాళ్ళం ఎలా అవుతాం? ప్రభు నీతో ఉన్నాడు. రానున్న రోజుల్లో నిన్ను 1000 మందిగా ఆయన మార్చబోతున్నాడు. నువ్వు వద్దన్నా నిన్ను ప్రేమించేవాళ్ళని దేవుడు నీకు ఇస్తాడు, నిన్ను అనుసరించేవారిని దేవుడు నీకు ఇస్తాడు, నీకు సహాయం చేసేవాళ్ళని దేవుడు నీకు ఇస్తాడు, నీకు సేవ చేసేవాళ్ళని దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఆ కార్యం త్వరగా జరగబోతా ఉంది కనుక నిరీక్షణతో ఉండు. సత్యం కొరకు జీవించు, ప్రభు కొరకు జీవించు, పాపం ఎదిరించి జీవించు, పరిశుద్ధతలో సాగిపో. ప్రభు నిన్ను విడిచిపెట్టడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ వాగ్దానం ఎంతో గొప్పదో. వారిలో ఒంటరి అయిన వాడు 10 అవుతాడని వాగ్దానం చేశావు. ఇదిగో నీ బిడ్డల జీవితంలో ఇట్టి వాగ్దానం నెరవేర్చ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.